One. One. Two. Two. Three. Three. Four. Four. Five. Five. Six. Six. Seven. Seven. Eight. Eight. Nine. Nine. 10. 10. ఆపేయండి. నెక్స్ట్ పాదహస్తాసనం. రెండు చేతులు పైకెత్తండి. రెండు పాదాలు జత చేసుకోండి. రెడీ. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 ఆపేయండి. నెక్స్ట్ పాదం ఎక్సర్సైజ్. ఓకే, రెండు పాదాలు జత చేయండి. నడుపై చేయించుకోండి. ఎడమ కాలు తీసుకోండి. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. అదే కాలు రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి కాలు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ పార్శ్వ త్రికోణాసనం. పాదాలు 4 అడుగుల దూరం పైన ఉంచుకోండి. సుమారు 5 అడుగుల దాకా ఉంచుకోండి. రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. రెడీ. లెఫ్ట్ 1. ఎడమ మోకాలు బాగా బెండ్ చేయాలి. శరీరాన్ని బాగా ఎడమ వైపు పడుకోబెట్టాలి. 1 టు రైట్. కుడి మోకాలు బెండ్ చేయాలి. పక్క టెంక తాకే విధంగా శరీరాన్ని బాగా ఉంచాలి. 2 3 లెఫ్ట్. 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఆపేయండి. నెక్స్ట్ మరికట్ ఎక్సైజ్. రెండు పాదాలు జత చేసుకోండి. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపేయండి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది ద్వికోణాసనం. పాదాలు 3 అడుగుల దూరం ఉంచుకోండి. రెండు చేతులు వెనక్కి ఉంచుకొని వేలలో వేలు ఉంచండి. రెడీ. 1 1 2 2 3
3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపేయండి. నెక్స్ట్ చేతి వేలు ఎక్సైజ్. రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపేసేయండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ఈ ప్రాణాయామం చేసే ముందు మీకు కొన్ని సూచనలు ఇస్తాను. అందరూ వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి అన్ని భాగాలకు అందజేస్తుంది కాబట్టి వెనముక నిటారుగా ఉంటుంది. అందుకొరకు ప్రతి ఒక్కరూ వజ్రాసనాన్ని సాధన చేయండి. దీన్ని వజ్రాసనం అంటారు. ఇలా వజ్రాసనంలో కూర్చొని ఇలా చూపుడు వేలు యొక్క మొదటి కనుపును బొటన వేలుతో నొక్కి పట్టాలి. దీన్ని వాయుముద్ర అంటారు. ఇలా ఎడమ చేతిని వాయుముద్రలో ఉంచి కుడి చేయి తీసుకొని ఉంగర పేరుతో ఎడమ రంధ్రాన్ని మూసివేసి చూపుడు వేలు మధ్య వేలు రెండు నుదుటిపై ఉంచుకోండి. ఇప్పుడు మనం చేయబోయేది సూర్యనాడి ప్రాణాయామం. నేను చేస్తూ ఉంటాను. నన్ను 1-2 సార్లు బాగా గమనించిన తర్వాత కళ్ళు మూసుకొని కొనసాగించండి. రెడీ చేయండి. ఇలా 3 నిమిషాలు చేసిన తర్వాత 2 చేతులను తొడలపై బోర్లించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 1 నిమిషం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేసినది సూర్యనాడి ప్రాణాయామం. ఇప్పుడు చేయబోయేది చంద్రనాడి ప్రాణాయామం. మరలా ఎడమ చేతిని ఇదివరకు లాగా చూపుడు వేలు యొక్క మొదటి కనుకొని బొటన వేలుతో నొక్కి పట్టి తొడపై ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. కుడి చేయి తీసుకోండి. మన ముఖం వైపు అరచేయి తిప్పుకొని బొటన వేలుతో కుడి రంధ్రాన్ని మూసివేయండి. చూపుడు వేలు మధ్య వేలు నుదుటిపై ఉంచుకొని ప్రాణాయామం కొనసాగించండి. ఇప్పుడు బొటన వేలుతో కుడి రంధ్రాన్ని తెరవాకండి, మూసివేయండి. రెడీ.
ఇలా 3 నిమిషాలు చేసిన తర్వాత 2 చేతులు తొడలపై బోర్లించి 1 నిమిషం సేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు మీకు రొంప పట్టిన ఎడల ఇలా పక్కన కచ్చి పుంచుకొని చేతి రుమాలు తీసుకొని ప్రాణాయామం అయిన తర్వాత ఇలా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి. ప్రతిసారి లేచిపోకుండా ఇలా చేతి రుమాలు పక్కనే ఉంచుకోవాలి. తర్వాత చేయబోయేది భస్త్రికా ప్రాణాయామం. 2 చేతులను ఇలా వాయుముద్రలో ఉంచుకొని తొడలపై బోర్లించుకోండి. ఇప్పుడు బాగా ఊపిరితిత్తులుండగా బాగా గాలి తీసుకోవాలి. ముక్కు చిట్లించి బాగా బయటకు వదలాలి. నేను చేస్తాను, నన్ను చూస్తూ మీరు కొనసాగించండి. ఆపేయండి. ఇలా భస్త్రికా ప్రాణాయామము 4 నిమిషాలు చేయాలి. ఇదివరకు చేసిన సూర్యనాడి ప్రాణాయామం 3 నిమిషాలు చేసాం, 1 నిమిషం విశ్రాంతి తీసుకున్నాం. చంద్రనాడి ప్రాణాయామం 3 నిమిషాలు చేసాం, 1 నిమిషం విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం 4 నిమిషాలు చేసాం. చేసిన తర్వాత 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల పైకి కిందికి ఆడించాల్సిన అవసరం లేదు. మెడ నిటారుగా ఉంచుకొని కూడా చేయొచ్చు. ఏమాత్రం మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రము తల పైకి కిందికి చేస్తూ ఈ ప్రాణాయామం చేయవచ్చు. ఎలా చేయాలో నేను చేస్తాను. నేను చేస్తున్నప్పుడు 1-2 సార్లు చూసిన తర్వాత మీరు కూడా కొనసాగించండి. మీ కుడి అరచేయి తీసుకోండి, మీ ముఖం వైపు తిప్పుకోండి. చూపుడు వేలు మధ్య వేలు నుదుటిపై ఉంచుకోండి. ఉంగరపు వేలు ఎడమ రంధ్రం దగ్గర, బొటన వేలు కుడి రంధ్రం దగ్గర ఉంచి ముందు ఉంగరపు వేలుతో ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ తల పైకి తీసుకెళ్ళాలి. కుడి రంధ్రాన్ని బొటన వేలుతో మూసివేసి శ్వాస వదిలేస్తూ కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ పైకి పోవాలి. మూసివేసి కుడి రంధ్రం ద్వారా వదలాలి.
ఆపేసేయండి. రెండు చేతులు తొడలపై బొర్లించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 1 నిమిషం విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు అందరూ వజ్రాసనం నుంచి బయటికి రండి. రెండు చేతులు పిడికిలు బిగించుకోండి.